తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి జర్నలిస్ట్ సాయి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేయడానికి మ్యాక్సిమం తన వంతు కృషి తను చేశారు. అయితే ఇది కోట్లాది మంది హిందువులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తా నెమ్మదిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ అలాగే అప్పుడు పనిచేసిన ఈవో ధర్మారెడ్డి వీళ్ళెవరూ మాట్లాడలేదేంటి, అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా ఎవరూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఏదో మొక్కుబడిగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. ఈ విధమైన స్లోగా వాళ్ళకి సలహాలు అందిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలన్నది ఇండైరెక్ట్గా దిశానిర్దేశం చేస్తున్నారు. జర్నలిస్ట్ సాయి గారు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ వివాదం తెర మీదకి వచ్చిందో అప్పటి ఈవో మాట్లాడాలి, అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్ మాట్లాడాలి, చైర్మన్ మాట్లాడాలి, వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్అవుట్ చేయాలి అని చెప్పేటట్టుగా ఉంది ఈ వ్యవహారం. పాపం జర్నలిస్ట్ సాయి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉన్న అభిమానం ఇంతవరకు పోలేదు పాపం.